హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్ చూసారు కదా. నేను నా ప్రీవియస్ వీడియోస్ ఆర్ నా డిస్క్రిప్షన్ మీరు ఒకవేళ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. సో నాకు 2 years బాబు ఉన్నాడు. వాడికి జెనెటిక్ ప్రాబ్లం ఉందండి, సిస్టినోసిస్ అనే రేర్ జెనెటిక్ ప్రాబ్లమ్. సో దానికోసం నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ ప్రాబ్లం కోసం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అనే థాట్తో. కాబట్టి నేనేం చెప్పానంటే నా లాస్ట్ వీడియోలో జెనెటిక్ ప్రాబ్లం కోసం నాకు ఏం క్వశ్చన్స్ వచ్చినా, ఇప్పుడు నాకు కామెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, సో దానికోసం నేను రిప్లై చేయగలిగితే రిప్లై చేస్తాను. లేదు అని అంటే దానికోసం డీటెయిల్డ్గా చెప్పాలి, కొంతమందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తే మాత్రం నేను వీడియో అయితే చేస్తాను అని చెప్పాను. సో అలానే ఇంకా వీడియో అయితే చేస్తున్నా. సో తమ్నైల్ చూసారు కదా, నన్ను అంటే కొంతమంది క్వశ్చన్స్ అయితే అడిగారు. ఏంటి అని అంటే, మీకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మీకు జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే లైక్ లోపల బేబీకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని మీకు తెలుసా, లేకపోతే డాక్టర్స్ మీకు టిఫా స్కాన్లో చెప్పలేదా అంటే ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి. అండ్ ఇంకొకరు ఏమని అడిగారంటే, ఆమ్నియోసెంటసిస్ అనే టెస్ట్ చేశారా, లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేశారా, మీరు చేయించుకున్నారా ఏంటి, ఆ టెస్ట్లో తెలిసిందా లేదా అని నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దానికి నేను కొంచెం ఆన్సర్ చేద్దాము. అసలు ఏంటి, ఇలా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ముందే తెలుస్తుందా, అసలు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుస్తుందా లేదా, నా కడుపులో బాబు అంటే భవిత్ ఉన్నప్పుడు నాకు తెలిసిందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్దాము. సో దట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా, సో అని చెప్పి ఇంకా వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్, జెనెటిక్ ప్రాబ్లం రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనకి టిఫా స్కాన్లో అయితే చెప్పరు. తెలియదు వాళ్ళకు కూడా. టిఫా స్కాన్ అనేది జస్ట్ ఆ బేబీ పార్ట్స్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మాత్రమే మనకి చెప్తుంది అనమాట టిఫా స్కాన్. సో అంతేకాని ఇది జెనెటిక్ ప్రాబ్లం అంటే మనకి అది జీన్స్ నుంచి వచ్చింది కాబట్టి దానికంటూ కొన్ని వేరేగా టెస్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నా. టిఫా స్కాన్లో అయితే నాకేమీ చెప్పలేదండి. టిఫా స్కాన్లో మనకి తెలియవు, జస్ట్ బేబీ యొక్క పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతవరకు మాత్రమే మనం తెలుసుకోగలం టిఫా స్కాన్లో. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, ఆమ్నియోసెంటసిస్ అనే టెస్ట్ మీకు సజెస్ట్ చేశారా డాక్టర్స్ అని ఒకరు అడిగారు అని చెప్పి. సో ఆ విషయానికి వస్తే, ఈ ఆమ్నియోసెంటసిస్ అనే టెస్ట్ నేను ఈ నేమ్ అయితే వినడం, నాకు ఈ ప్రాబ్లం గురించి ఇదంతా తెలిసిన తర్వాత ఇప్పుడు వినడం అండ్ మీ దగ్గర నుంచి వినడమే. బికాజ్ ఓన్లీ దగ్గర సంబంధాలు చేసుకుంటారు కదా, సో మేనరికం మనకి ఫస్ట్ డాక్టర్స్ అందుకనే అడుగుతారనమాట. ఫస్ట్ మనం కన్సీవ్ అయ్యాము అని వెళ్ళి డాక్టర్స్కి చెప్పినప్పుడు మీది మేనరికమా అని అడుగుతారు. మాకేంటంటే మాది ఫస్ట్ థింగ్ మేనరికం కాదండి. సో అందుకని మాకు ఈ పర్టిక్యులర్ ఈ టెస్ట్ అయితే మాకేమీ సజెస్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఈ టెస్ట్ ఏంటి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఇదేంటంటే, ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉందో లేదో, ఏమైనా జెనెటిక్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా తెలుస్తాయో తెలియదా అని చెప్పి మాత్రమే టెస్ట్ చేస్తారు. సో అదనమాట. బట్ మాకు వచ్చేసి మాది దగ్గర సంబంధం కాదు కాబట్టి డాక్టర్ అయితే మాకేం సజెస్ట్ చేయలేదు ఈ టెస్ట్ కోసం. మాకు కూడా అంత థాట్ లేదు అసలు. ఇవన్నీ అప్పటికి ఏం తెలియదు కదండి. మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుందని నాకు ఇలా డెలివరీ అయిన తర్వాత భవిత్ ద్వారానే తెలిసింది తప్ప ముందైతే నాకు అసలు అలాంటి థాట్ కానీ అసలు అలాంటివి ఏం లేదు. సో ఇప్పుడే అన్నీ తెలుసుకొని దీనికోసం అన్నీ రీసెర్చ్ చేస్తున్నాను. సో అదనమాట. సో హోప్ ఈ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నా, ఎవరైతే అడిగారో. అండ్ ఇంకొంతమందికి కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను చేశాను.
సో అదనమాట వీడియో. మీరు ప్లీజ్ మీకు ఇలా ఇంకా ఏమైనా జెనెటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా, నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఖచ్చితంగా ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అండి, నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో మీరు అయితే కామెంట్ చేయండి, పర్లేదు. సో నేను రిప్లై చేయగలిగితే రిప్లై చేసేస్తాను, ఆర్ఎల్స్ ఇలా వీడియో చేసి నేను మీతో అయితే షేర్ చేస్తాను. సో ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇలా జెనెటిక్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉన్న మదర్స్కైనా ఒకటే చెప్తున్నాను, బీ పాజిటివ్, బీ హ్యాపీ. మనం హ్యాపీగా ఉంటేనే పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలం. సో ఇదొక్కటే నా వీడియోస్ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో దట్ కుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సో మెనీ పీపుల్ అని నా ఒపీనియన్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.